వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో, ఈరోజు మన దగ్గర అనిల్ కుమార్ బచ్చు గారు ఉన్నారు. సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, వారెన్ బఫెట్‌ని అందరూ మెచ్చుకుంటారు తన మొత్తం మేనేజింగ్ తన పోర్ట్‌ఫోలియోని చూసి. సో, ఈ ఇయర్ గనక మనం చూసుకున్నట్లయితే 2025 గనక మనం చూసుకున్నట్లయితే ఆయన ఎలాంటి చేంజెస్ చేశారో, సో, దాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఏంటంటే అందరూ కూడా అడ్మైర్ చేసే ఒక పెద్ద ఇన్వెస్టర్ వారెన్ బఫెట్. ఆయన కంపెనీ ఏదైతే ఉందో బర్క్షైర్ హాత్వే అంటాము. సో, వాళ్ళు ఏంటంటే ఒక హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ. వాళ్ళు బిజినెస్ రన్ చేయడం కన్నా కూడా బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసి పేరు తెచ్చుకున్న కంపెనీ. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారనేది ఒక చాలామంది ఫాలో అవుతా ఉంటారు. దేర్ స్ట్రాటజీ ఏంటి? వాళ్ళు ఎటువంటి వైపు వెళ్తున్నారు? వాళ్ళు క్యాష్ మీద కూర్చుంటున్నారా? ఎటువంటి ఇండస్ట్రీలో పెడుతున్నారు? ఎటువంటి స్టాక్‌లో కొత్తగా పెడుతున్నారు? ఏది అమ్మేస్తున్నారు? అన్నీ కూడా వెరీ మైన్యూట్ డీటెయిల్స్‌తో ఇన్వెస్టర్స్ ఫాలో అవుతూ ఉంటారు. అది అమెరికన్ మార్కెట్‌లో జరిగినా కానీ ఇండియన్ ఇన్వెస్టర్స్ కూడా నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో, ఫస్ట్ థింగ్ ఏం చేంజెస్ చేశారో కొన్ని తెలుసుకుందాం ఈ ఇయర్. ఫస్ట్ థింగ్ ఏం చేశారు వాళ్ళు, యాపిల్ వాళ్ళ మేజర్ పోర్ట్‌ఫోలియో ఉండింది. దాన్ని ట్రిమ్ చేశారు. తక్కువ చేశారు. నియర్లీ 15% ఆఫ్ వాళ్ళ యాపిల్ యొక్క పోర్ట్‌ఫోలియోని తగ్గించారు. అక్రాస్ మల్టిపుల్ క్వార్టర్స్ మెల్లిమెల్లిగా అమ్ముతూ వస్తా ఉన్నారు. సో, ఒకప్పుడు యాపిల్ ఎంత బాగా పెర్ఫార్మ్ చేసినప్పుడు ఏంటంటే వీళ్ళ పోర్ట్‌ఫోలియో 50% కూడా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి తక్కువ చేస్తూ వచ్చేసారు. ఆల్సో బ్యాంక్ ఆఫ్ అమెరికాను కూడా కట్ చేసుకుంటూ వచ్చారు పోర్ట్‌ఫోలియో ఈ సంవత్సరం. ఎందుకన్నారంటే ఇది ఆల్రెడీ ఎలివేటెడ్ ప్రైస్‌లో ఉంది. ఫ్యూచర్‌లో ఉండకపోవచ్చు. అందుకే ఉన్నప్పుడే మేము బుక్ చేస్తాం ప్రాఫిట్ అని మొహమాటం లేకుండా మంచి టాప్‌లో ఉన్నప్పుడే అమ్మేశారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లెసన్. సెకండ్ కొన్ని కంపెనీస్ హార్టన్ అని, డిఆర్ హార్టన్ అని, మళ్ళీ వేరిసైన్‌లో గానియండి, ఇవన్నీ కూడా బయటికొచ్చేశారు. ఎందుకంటే బాగాలేదు. ఇది సైక్లికల్ స్టాక్స్, నాకు సరిపోయింది, మాకు కావాల్సిన రిటర్న్స్ వచ్చాయని మొహమాటం లేకుండా బయటికొచ్చేశారు. బయటికొచ్చినాయి. కొన్నవేంటి? ఓకే. సో, ఫస్ట్ ఇవి డిస్కస్ చేశాక ఇవి ఇండియన్ ఇన్వెస్టర్స్‌కి ఎలా యూజ్ అవుతుందో నెక్స్ట్ చెప్తాను. ఫస్ట్ చూసుకుంటే కొత్తగా యాడ్ చేసుకుంది ఏంటంటే గూగుల్ ఆల్ఫాబెట్‌ని. ఒక $4 బిలియన్ కొత్తగా యాడ్ చేశారు. అగైన్ బిలీవ్ దట్ ఏంటంటే ఆ మార్కెట్ స్టెబిలైజ్ అయింది. యాడ్స్, సెర్చ్ ఆప్టిమైజేషన్ ద్వారా, వాటి ద్వారా, సెర్చ్ ద్వారా వచ్చే బిజినెస్ అనేది సస్టైనబుల్ అవుతుంది అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. అందుకే కొత్తగా ఆల్ఫాబెట్‌లో ఎంటర్ అయ్యారు. యాపిల్‌ని పక్కన పెట్టి ఇప్పుడు కొంచెం కొత్తగా ఇది కూడా యాడ్ అయింది. అలాగే ఇన్స్యూరెన్స్ కంపెనీ వాళ్ళ ఫేవరెట్ ఎప్పుడు కూడా ఏది బర్క్షైర్ హాత్వేకి. ఇప్పుడు కొత్తగా చబ్ ఇన్స్యూరెన్స్ అనేది ఇంకో కంపెనీ ఉంది. దానిలో కూడా యాడ్ చేశారు. అట్లాగే బోరింగ్ బిజినెస్ అయిన డొమినోస్ పిజ్జాస్, దాన్ని యాడ్ చేసుకున్నారు. సో, కొన్ని బ్రాండ్స్, కన్స్టలేషన్ బ్రాండ్స్ అని ఒక ఫ్రాంచైజీ బిజినెస్, దాన్ని యాడ్ చేశారు. సో, ఏంటంటే వీళ్ళేంటంటే జనరల్‌గా అందరూ రెగ్యులర్ బిజినెస్ అనుకునే వాటిని, ఎక్కడైతే క్యాష్ ఎక్కువుందో, కాంపిటీషన్ తక్కువుందో అట్లాంటి వాటిని అక్యుములేట్ చేయడం అనేది ఈయన యొక్క స్పెషాలిటీ. సో, దట్స్ వాట్ ఈస్ బీయింగ్ డూయింగ్ నౌ. సో, అట్లాగే కొన్ని చిన్న కంపెనీస్, యునైటెడ్ హెల్త్ కేర్ అట్లాంటి వాటిలో కూడా తీసుకున్నారు. నౌ దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనేది వెరీ ఇంపార్టెంట్. సో, ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన యాపిల్ పీక్‌లో ఉన్నప్పుడు తక్కువ చేశాడు. సో, మేబీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర కూడా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాంటి కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ, ఏవైతే హై వాల్యుయేషన్ దగ్గర ఉన్నప్పుడే ఎగ్జిట్ అవ్వడం అనేది నేర్చుకోవాల్సిన విషయం. డోంట్ వెయిట్ ఫర్ గ్రీడీ అవ్వాల్సిన అవసరం లేదు. మొత్తం కాకపోయినా సరే మీ దగ్గర ఎంత ఉంటే అందులో బుక్ చేసుకోండి. ఓకే. సో, గ్రీడీ ఉండకుండా ఎప్పుడైతే హై అనిపించినా కానీ కన్విక్షన్‌తో ఎగ్జిట్ అవ్వడం అనేది నేర్చుకోవాల్సిన అంశం బై దిస్ థింగ్. సో, 20-30% 40% వరకు ఎగ్జిట్ అవ్వండి. ఓకే. హై ప్రాఫిట్ బుక్ చేసుకోండి. రీఇన్వెస్ట్ దెమ్ ఇన్ అనదర్ మంచి కన్విక్షన్ ఉన్న తక్కువ వాల్యూడ్ ఉన్న వాటికి ఎంటర్ అయిపోతే బెస్ట్ అనమాట. దెన్ ఇంకొక లెసన్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు చేసిన ఆల్ఫాబెట్ లాంటి కొత్త స్టాక్ మంచి మోట్ ఏంటంటే కాంపిటీషన్ లేకుండా డబ్బులు అక్యుములేట్ చేయడం అనేది వీళ్ళ కేసులో అది. అట్లాంటి మోట్ ఉన్న స్టాక్స్‌లోకి కొత్తగా ఎంటర్ అవ్వడం. ఎగ్జాంపుల్ తీసుకుంటే క్వాలిటీ స్టాక్స్ లైక్ రిలయన్స్, మోట్ స్ట్రాంగ్ ఉంది బట్ వాల్యుయేషన్ లేదు. ఇట్ విల్ కమ్ వన్ టైమ్. సేమ్ టీసీఎస్ ఈ ఇయర్ చాలా కరెక్షన్ వచ్చింది. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ క్వార్టర్ ఆన్ క్వార్టర్. జస్ట్ బికాస్ ఐటీ సెక్టర్ పర్ఫామ్ చేయలేదు కాబట్టి స్టాక్ పర్ఫామ్ చేయలేదు. ఎప్పుడైనా సరే పడిపోయినప్పుడు ఇట్లాంటి మంచి స్ట్రాంగ్ మోట్ ఉన్నవి ఎంటర్ అవ్వడం అనేది, ఎక్కడైతే 15-20% రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఉంది అండ్ ప్రైజింగ్ పవర్ ఉంది, ఒక 1 ఇయర్ అటు ఇటు జరిగినా సరే ఇగ్నోర్ చేసుకుని లాంగ్ టర్మ్ ఇవన్నీ బాగున్నాయంటే ఎంటర్ అవ్వచ్చు. అండ్ క్యాష్ మీద కూర్చోవడం అనే ఒక్కోసారి నేను జనరల్‌గా నెగెటివ్ అనుకుంటాను. బట్ దిస్ ఈజ్ బీన్ దేర్ స్ట్రాటజీ. డబ్బులు దగ్గర పెట్టుకొని కూర్చోవడం వల్ల ఎప్పుడు అవకాశం వచ్చినా సరే టక్కున ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడం అనేది మనం ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు చూసుకుంటే చాలా హ్యూజ్ క్యాష్ పైల్ దగ్గర
మీద కూర్చొని ఉన్నారు. నియర్లీ $300 బిలియన్ క్యాష్ పైల్ ఉంది వాళ్ళ దగ్గర. సో అవసరం వచ్చినప్పుడు, పీక్ ఉన్నప్పుడు, పీఈ ఎక్కువ ఉంది, వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు నేను కొనను అనే కన్విక్షన్ నాకొద్దు, ఇప్పుడు నా డబ్బుల మీద కూర్చుంటాను, టైంకి తీసుకుంటాను అనే కన్విక్షన్ నేర్చుకోవాలి. జస్ట్ బికాజ్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను డిప్లాయ్ చేసేస్తాను ఉన్నది ఎక్కడో ఒక దగ్గర అనే కన్నా, కొంచెం ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయాలి. అంటే డిస్కౌంటెడ్ ఆపర్చునిటీస్ వస్తాయి మార్కెట్లో వెయిట్ చేస్తే అనేది వాళ్ళ బర్క్షైర్ హాత్వే స్ట్రాటజీ విచ్ దే డూ. అది ఒకటి మనం అందరం ఎవరైనా సరే యాజ్ వి మెచ్యూర్ యాజ్ ఎ ఇన్వెస్టర్ నేర్చుకోవాల్సిన అంశం అనమాట. Okay. ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేయడం కన్నా ఒక 10-20% ఎప్పుడు హోల్డ్ యువర్ క్యాష్ ఫర్ గుడ్ ఆపర్చునిటీస్. అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే సైక్లికల్ నేచర్ ఉన్నా కానీ వాటి దగ్గర ఉన్నప్పుడు డిసిప్లిన్గా ఉండడం. జస్ట్ బికాజ్ ఇప్పుడు ఐపీఓ ఇండియాలో బాగా పర్ఫామ్ చేస్తున్నాయని మనం అనుకున్న స్ట్రాటజీని బ్రేక్ చేసి ఐపీఓలో పెట్టడం అలా కన్నా కూడా వీళ్ళు చూసుకుంటే వాళ్ళ సైక్లికల్ నేచర్ ఉన్న బిజినెస్లోనే పెడతాను, ఆల్రెడీ ప్రూవెన్ బిజినెస్ మోడల్ ఉన్న పెడతాను. ఎస్, దిస్ ఎగ్జాంపుల్ షుగర్ స్టాక్స్ ఉన్నాయి, ఎవ్రీ 1 or 2 yearsకి తేడా వస్తాయి. సో అట్లాంటి స్టాక్స్లో ఏ స్టేజ్లో ఉందో చూసుకొని నేను పెట్టడం. ఆ కన్విక్షన్ ఉందనుకోండి దానికే స్టిక్ అవ్వాలి కానీ మాటికి మారకూడదు. సో దట్ ఈజ్ అనదర్ థింగ్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని బోరింగ్ బిజినెసెస్ అనిపిస్తుంది, ఇన్సూరెన్సే కానివ్వండి, కన్జ్యూమర్ బిజినెసెస్ కానీ, దే ఆర్ దో సంవత్సరాల నుంచి సెంచరీస్ నుంచి ఉన్న బిజినెస్ అయినా, ఇఫ్ దే ఆర్ స్ట్రాంగ్ కంపెనీ విత్ స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ, స్ట్రాంగ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఉంటే ప్లీజ్ యాడ్ దెమ్ బికాస్ దే విల్ నెవర్ గో ఫెయిల్ అనేది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన అంశం. లైక్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ వండర్ఫుల్లీ డూయింగ్, ఎప్పటి నుంచో బాగా చేస్తూ ఉంది. ఐటీసీ బోరింగ్ కన్జ్యూమర్ బిజినెస్ బట్ వండర్ఫుల్. సేమ్ వే హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటి స్టాక్స్ బాగా ఉన్నాయి. కంపల్సరీ ఇయర్ ఆన్ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు, అది నీడ్ మారదు, అది బేసిక్ ఒక గ్రోత్ రేట్తో నడుస్తూ ఉంటుంది. సో ఇలాంటి స్టాక్స్ ఏంటంటే వొలటిలిటీ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే మార్కెట్స్ ఎట్లా ఉన్నా ఇవైతే తప్పదు. కన్జ్యూమర్ ఫుడ్ తినడం ఆపలేము, కన్జ్యూమ్ చేయడం ఆపలేము. ఎంత అనేది ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ చేస్తాం, బట్ బేసిక్గా మాత్రం నడుస్తూ ఉంటుంది. సో మీ పోర్ట్ఫోలియోలో బేసిక్ స్టాక్స్ను కూడా అలొకేట్ చేసుకోవడం, ఇట్లాంటి బోరింగ్ స్టాక్స్ని కూడా చేసుకోవడం అనేది వీళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అంశాలు. ఈ 4-5 వాటిల్లో 1-2 నీకు సూట్ అయ్యే ఇన్వెస్టర్స్, ఇండియన్ ఇన్వెస్టర్స్, మన తెలుగు ఇన్వెస్టర్స్ 1-2 అంశాలని నువ్వు కూడా నీ పోర్ట్ఫోలియోలో ఇంకార్పొరేట్ చేయగలిగితే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మీరు కూడా మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేయగలుగుతారు. సో ఇవి ఈ సంవత్సరం వారెన్ బఫెట్ కంపెనీ బర్క్షైర్ హాత్వే తీసుకున్న డిసిషన్స్ మనం నేర్చుకోవాల్సిన అంశాలు. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.